అందరూ ఎలా ఉన్నారు. సరోజమ్మకి దోమలు పుట్టినాయి అంట, దోమలకు బుద్ధి లేదంట. మనుషులకే బుద్ధి లేదు, దోమలకి నోరు లేని దోమలకు బుద్ధి లేదంట. అది తాగేదే కొంచెం బ్లడ్. ఆ దోమకి బుద్ధి లేదంట. అన్ని తెలిసినంతలా ఎంత నోర్లు పెట్టుకుని మనుషులకే బుద్ధి లేదు, చిన్న దోమకి ఎట్ట బుద్ధి లేదు. చెప్పు కొంత గిన్నె అన్నం తింటున్నావు, డ్రాప్ తాగుద్ది. విన్నమ్మా సెక్క మా వాళ్ళు టటోళ్ళు బండ్రొట్టి మాత్రం లాభేటోళ్ళు. గమ్మునుండి మేడం, గమ్మును ఏం చేస్తుంది పవనమ్మ? నీకు ఏమైనా తెలుసా ఉందని చూసినా మనస్ఫూర్తిగా కాకుండా ఎట్టు పెడతారు మా వాళ్ళతో. మనస్ఫూర్తిగా అంటే మనస్ఫూర్తిగా లేకుండా ఇది ఓపెన్ చేయి. శుభ్రంగా ఉన్నారు అట్టే పైకి లాగు. అది తీసే జాత కదా, మాటలు చెప్పద్ది. కోట్లు దాటి దోమలు తీసే చేత కాక ఇరవై కొట్టి పెట్టేసింది చూడు. దాన్ని పెట్టి మళ్ళీ ఇరిగిపోయింది కదా, ఎట్ట మేధావి అది పోయింది. ఇదిగో దీన్ని తీసి పెట్టు. అది చేత కదా, అది తీసేది మొత్తం తినేది మళ్ళా పెడతాం. అట్లా మూడు వేసుకున్నాను కొద్దిగా. ఇది ఇడుముడి బియ్యం ఎంత యాగలేకపోతున్నాం. అది అంటే దాని చూడు ఎట్లా తీసిందో, ఏ రకంగా తీసిందో. అయ్యప్ప స్వామి ప్రసాదం నుంచి ఎవరో ఒకరు తెచ్చిస్తే దీన్ని చూడు ఎట్ట తీసింది. దేవుడు ప్రసాదం పానీలే, నేను ఒకదాన్ని తీసుకొని పోకుండా తీసుకొచ్చిస్తే దీన్ని చూడండి, నేను చేస్తుందో చూడండి. ఎట్టోళ్ళు మా వాళ్ళు. సరే అండి, బాయ్ బాయ్.